takes 0 to 45 days from seed to harvest. So we can definitely tell you when it's seeded, when it is harvested, and who it's going to. Very interesting technologies. Okay, And good. I'm very happy. Thank you, sir. Good luck. నీ పేరే ఉన్నామా? Srini Paul. శ్రీని పాల్. Chowdepalli, sir. Pungalore. ఒకసారి నీతో మాట్లాడతాను, మళ్ళీ పిలిపిస్తాం. Thank you, sir. గుడ్ ఎక్స్పెరిమెంట్. పదా పదా మన టైం అయింది, ముహూర్తం టైం అయింది. ఒకసారి అటు చూసుకొని వెళ్ళిపోదాం. పోదాం, ముహూర్తం ముందు అయిపోయినాక. ఓకే అమ్మా, గుడ్. మళ్ళా వస్తాం. ఓకే ఓకే బ్రదర్, నమస్కారం అమ్మా, మళ్ళీ వస్తాం. గుడ్, వరుసగా అన్నీ పెట్టారు. వస్తామ్మా. నమస్కార నమస్కార. ఓసారి కొంతమంది స్పిరిట్ తీసుకుంటారు, బాగుపడతారు, కొంతమంది తీసుకోలేరు. ఎర్లీ బర్డ్స్ కింద ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ బాగా తీసుకుంటారు. నమస్కారం. మళ్ళా వస్తామ్మా. బయటికి మరియు గొప్ప విజన్తో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరిస్తున్నటువంటి స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం వీక్షిస్తున్న అందరికీ సాదరంగా స్వాగతం. ముఖ్యమంత్రి వర్యులు మరియు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ ప్రధాన వేదిక మీదకి వస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఏనాడు నీ పరిపాలన మాకువరం, నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ధనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ఇది ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ ఈరోజు స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డెప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విచ్చేసిన మంత్రివర్యులందరికీ పేరు పేరున స్వాగతం.
స్వర్ణాంధ్ర 2047 రూపకల్పనలో పాల్గొన్నారు.